ఇప్పుడు వాడు 14 ఏళ్ళ ఉద్యమము 10 ఏళ్ళ పరిపాలన ఉన్నారు, విసికిండ్రు ఉన్నారు, కానీ వాళ్ళ ఒంటెత్తు పోకడో లేకపోతే కుటుంబ రాజకీయాలు దాని వలన విసికి వీళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఎందుకు ఓటేసిండ్రు? బీసీ ముఖ్యమంత్రి అన్నాడు బీజేపీ, కానీ ఓటు ఆడ మురిగిపోద్దు, వాడు గెలుతాడో గెలవడో అని వేసిండు. వేసే వరకు కాంగ్రెస్ అయితే వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ ఉండంగా కూడా వాళ్ళు 10 మంది తొంగి చూసిండు, వాళ్ళను కూడా తీసుకున్నాడు. మరి శ్రీహరి సారును ఈయన ఇద్దరు రాజీనామా పెడతానని విన్నాం. పెట్టిల్లా ఖైరతాబాద్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా పెట్టలేదు, ఇంకా స్పీకర్ విచారణ కొనసాగిస్తారు. దాని ఎట్లా సాగుతుందో అది. ఈ 8 మంది అయితే మేము టీఆర్ఎస్ వాళ్ళు అనిపించుకున్నారు కదా. టీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ వాళ్ళమే, మేము కాంగ్రెస్కు మేము వేరే పని పోయినాం తప్ప మేము పోలేదు అన్నారు.